డబుల్ స్మార్ట్ లాగా ఉంది, డబుల్ హిట్. యాక్చువల్గా పూరి గారి మళ్ళీ రామ్ గారి కాంబినేషన్ మళ్ళీ ఒకసారి సూపర్ హిట్ అవుతుంది. అంటే వాళ్ళిద్దరికి రాసిపెట్టున్నట్టుంది ఆ రకంగా. పర్ఫెక్ట్ సూపర్ హిట్, పర్ఫెక్ట్ మాస్ కామెడీ. అలీ గారి కామెడీ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడున్న సినిమాల్లో ఇదే సూపర్ హిట్. యాక్షన్ కానీ, తర్వాత గ్లామర్ కానీ, తర్వాత పూరి గారి టేకింగ్ 100 times ఎనర్జీ. రామ్ గారి యాక్షన్లో 100 times ఎనర్జీ, పర్ఫార్మెన్స్లో ఎక్సలెన్సీ. తర్వాత వాళ్ళ ఇది స్మార్ట్ కంటే కూడా డబుల్ స్మార్ట్, డబుల్ హిట్. సంజయ్ దత్ గారిది మనకు ఆల్రెడీ తెలుసు ఆయన విలన్గా ఎలా ఉంటాడని. ఇంతకుముందు చూసాం మనము. దీంట్లో చాలా బాగా చేశాడు ఆయన. ఇంకా అంటే చాలా పవర్ఫుల్గా కనపడుతున్నాడు ఆయన. పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాడు. చాలా బాగుంది. అంటే ఇస్మార్ట్ శంకర్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి, కానీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది. ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంది. క్లైమాక్స్ అదిరిపోతుంది మనకి. చాలా బాగుంటుంది సినిమా. చూడండి అంటాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. డబుల్ స్మార్ట్. ఇప్పుడున్న అన్ని మూవీస్లో ద బెస్ట్ మూవీ. మంచి ఎంటర్టైనర్. రాము, సంజయ్ దత్ వేరే లెవెల్. నెగిటివ్ టాక్ అంటే మొత్తం నెగిటివ్ అనలేము. ఓకే అన్న, యావరేజ్. మరీ 5కి 3 అంటాను నేను. మరి ఇచ్చినంత హైప్ అయితే లేదు, కానీ ఓకే, చూడొచ్చు. 1 time వాచ్. ట్రైలర్ చూసినప్పుడు ఇస్మార్ట్ శంకర్కి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు అన్నారు. మీకు డిఫరెన్స్ కనిపించలేదు అన్న, నాకైతే అస్సలు కనిపించలేదు. సేమ్ స్టోరీ, సేమ్ మొత్తం నాకు సేమ్ అనిపించింది. అలా ఏం లేదు, ఇంకొక చిప్ వచ్చేసింది అక్కడ. మధ్యలో అలీ కామెడీ బాగుంది, చూడొచ్చు. 1 time వాచ్ అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. వాళ్ళిద్దరు యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు అన్న మూవీలో. రామ్, సంజయ్ దత్, ఇంకేం లేదు మూవీలో. మొత్తం సేమ్, ఇంకేం లేదు అక్కడ మూవీలో. 3 అన్న. లైగర్ తర్వాత హిట్ కొట్టినట్టు. నో, కానీ లైగర్ కన్నా బెటర్. లైగర్ కన్నా చాలా బెటర్ అన్న. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత అనిపించింది పూరి గారు తెలుగు సినిమాలు కాపాడుకుంటే బాగుందని అనిపించింది. ఆయనకి ఏమవుతుందో తెలియలేదు, కానీ టేకింగ్ వరకు ఓకే. రాము ఎనర్జెటిక్ యాక్టింగ్ వరకు ఓకే, కానీ మిగతాదంతా ఫస్ట్దే బాగుంది అనిపించింది. ఇదంతా డెప్త్ ఏం లేదు. పెద్ద సంజయ్ దత్ గారిని కూడా పెట్టినా కానీ సినిమా ఎక్కడికి వెళ్తా అనుకున్నా, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అసలు తల్లి సెంటిమెంట్ మీద కొడతాడు అనుకున్నాము, లేదా దేవుడి మీద కొడతాడు అనుకున్నాము, లేదా ఆయన తీసుకున్న చిప్ మీద కొడతాడు అనుకున్నాం, మెమరీ మీద కొడతాడు అనుకున్నా, కానీ అన్నీ కలపూసి రుబ్బేసి వదిలేడు. ఏం లేదు. చాలా అంటే పూరి గారిని అసలు యాక్చువల్గా పూరి గారి సినిమాలు అంటే క్లైమాక్స్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగుంటుంది, కానీ ఇది ఫస్ట్ బాగలేదు, క్లైమాక్స్ బాగలేదు అన్న రీజన్. అదే బాగుంది, అది చాలా బాగుంటుంది సినిమా. పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇందులో ఏం బాగుంది, టేకింగ్ బాగుంది, రామ్ ఎనర్జీ అంతే, ఇంకేం బాగలేదు. సరే, మన తప్పు అనుకోవడానికి బాగలేదు. ఏదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సినిమా తీసారంటే అంటే ఇందులో ఒక భేదాభిప్రాయం ఏర్పడ్డది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేది ఏర్పడ్డది. సౌత్ ఇండియా లేదు, నార్త్ ఇండియా అంతా ఒకటే ఇండియా. అదే మనకు కావాల్సింది. సరే, సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్పడానికి బాగుంది, చూడండి. బాగుందన్న, సూపర్. డబుల్ స్మార్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఎందుకంటే పూరి మాస్ చూపించాడు అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చూసి ఏంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా పిక్స్కి వెళ్ళిపోయిందన్న. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే పూరి గారి డైరెక్షన్ అక్కడ కనబడింది. కంబ్యాక్ అని చెప్తాను పూరికి. లైగర్ తర్వాత ఇది హిట్ అని చెప్తాను అయితే. అంత బాగుంది. లైగర్ ఫ్లాప్ అయినా డబుల్ స్మార్ట్ హిట్ కొట్టాడని చెప్తాను అయితే. పడేసింది మాకి కిరికిరి అలా ఉంది యాక్టింగ్ అయితే. చాలా బాగా చేశాడు అన్న. 1 man షో చెప్తా. అన్నీ బాగున్నాయి అన్న. చాలా ఇది ఉంది, అది లేదనుకున్నా, చాలా బాగా చేశాడు. ఆ డ్యాన్స్ అయితే ఆయన ఎనర్జీ ఎవరు మ్యాచ్ చేయలేదు. నెంబర్ 1 పాయింట్. ఎవరు మ్యాచ్ చేయలేదు ఇప్పుడున్న హీరోల్లో. అంత చెప్తాను, అంత ఎనర్జీ ఉంది ఆయన కాడ. ఎనర్జీ అయితే అసలు ఫిక్స్ లెవెల్ అని చెప్తా. డబుల్ స్మార్ట్ కంటే డబుల్ స్మార్ట్ బాగానే ఉన్నది. హీరోయిన్ పాత్ర ఓన్లీ గ్రామాల స్కోర్ అన్నట్టు చిన్న పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు, కానీ ఇంకా హెవీగా ఇచ్చుకుంటే బాగుండేది అనిపించింది. రామ్ మాత్రం 1 man ఆర్మీ భయ్య, ఎర్రగా తీశాడు. పూరి గారి మార్కు పర్ఫెక్ట్గా కనపడ్డది. అలాగే ఆమె మన సంజయ్ దత్ గారు ఉండటము, మన తెలుగు సినిమా హిందీలో డబ్ చేసేసుకుని, ఆఫ్కోర్స్ హిందీలో ఆల్రెడీ డబ్ అయింది కాబట్టి హిందీ నార్త్ ఇండియన్లో మాస్ పీపుల్స్కి అయితే బాగా 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 ఎక్కువ. ఎందుకంటే పూరి గారు ప్రతి సినిమాలో ఏదో విధంగా మెసేజ్ పెడతాడు. ఎండింగ్కి వచ్చేసరికి భక్తి భావన, ఏది రక్తి భక్తి అంటారు కదా, ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకుంటూ నవరసాలు చూపించుకుంటూ ఎండింగ్కి వచ్చరికి, క్లైమాక్స్కి వచ్చరికి భక్తి భావనలోకి తీసుకెళ్తాడు. శివుని విగ్రహం చూపించడం, ఆ స్టాచ్యూ సూపర్గా అనిపిస్తుంది. కిర్రాక్ ఉంటుంది, బీజిఎం బాగున్నది, పాటలే కొంచెం ఎక్కలేదు. అలీ గారి కామెడీ జస్ట్ కామెడీ పరంగానే పనికొస్తుంది. ఇరికిచ్చినట్టు పాత్ర తీసుకొచ్చి పెట్టినట్టుగా అనిపించేస్తుంది. కామెడీ చేశాడు అంతే. ఇంతకుముందు చేసిన సినిమాలో అది వేరే సినిమా టెంపర్లో కానీ, ఇంకంతకుముందు వేరే సినిమాలో ఉన్నట్టుగా పోకిర్లో కానీ ఉన్నట్టు కానీ, లేదంటే మన దేశమూలలో ఉండొచ్చు. రాము తెలంగాణ అసలు ఎర్రగా తీశాడు భయ్య, కిర్రాక్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. డబల్ స్మార్ట్ ఎట్లుందంటే నిన్నటి సినిమా కంటే 1000 times బెటర్, లైగర్ కంటే 2000 times బెటర్ అన్న. నేను ఫస్ట్ స్మార్ట్ గురించి చెప్పలేను, కానీ కాకపోతే స్మార్ట్కి ఎప్పుడైనా KGF 1 వచ్చినా స్మార్ట్ వచ్చినా ఆ ఫ్లేవర్ అనేది ఆడియన్స్కి కొత్త ఫ్లేవర్. అది ఇప్పుడు సెకండ్ టైం ఏం చేస్తారంటే కొంచెం కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినా ఫస్ట్ హాఫ్ కొంచెం 15-20 minutes కొంచెం
ఏమంటారు అరే ఏంద్రాబాయ్ సినిమా అని చెప్పేసి అనుకున్నా కూడా దాని తర్వాత పూరి గారు ఫ్లేవర్ ఎప్పుడైతే యాడ్ అవుతుంటుందో అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక వేలు వెళ్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకో వేలు వెళ్తుంటుంది. లైగర్లా మన మైక్ టైసన్ ఎట్లయితే డిగ్రేడ్ చేసిరో ఎట్లయితే తన్నడానికి వినడం చేసిరో సంజయ్ దత్ గారికి ఈ సినిమాలో తన్నకుండా మర్యాద ఇచ్చి వీళ్ళని ఈక్వల్గా చంపిండు అన్న. చాలా బాగుంది. లైగర్ కంటే 1000 times బెటర్. లైగర్ కంటే 1000 times బెటర్. నిన్న దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇవాళ కొంచెం పూరి గారు కొంచెం కాపాడిండు, మంచి సినిమా అయితే ఇచ్చిండు మనకి. పూరి గారు కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్. నేను ఏమంటారు అంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే ఇప్పుడు KGF 1 వచ్చింది, చాలా బాగా నచ్చింది. ఇస్మార్ట్ కూడా 1 వచ్చింది, చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం కంపారిజన్ ఉంటుంది, కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం తగ్గుతుంది. కానీ అలీగారిది అయితే కొంచెము ఏమంటారు నవ్వుపించిన ఆ ట్రాక్లో మధ్యలో వచ్చి ఏదైతే ఇంటెన్స్ మనము క్రియేట్ అవుతుంటుందో అలీగారు వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాడు. అయినా కూడా ఇంటెన్స్ అనేది ఏమంటారు తగ్గకుండా చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ మన మణి శర్మ గారు అయితే ఒక సినిమాకి 100% ఇస్తే దీనిలో 1000% పెట్టేసిండు. ఒక సాంగ్ తప్ప అన్ని బాగున్నాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇస్మార్ట్ శంకర్ మంచి పూరి జగన్నాథ్ గారి సినిమా. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసాము డబుల్ స్మార్ట్ అంటే, బట్ ఆ స్మార్ట్ శంకరే బాగుంది. బట్ ఏంటంటే ఇందులో కొంచెం బాగున్నాయి. ఆలీ కామెడీ కానీ మదర్ సెంటిమెంట్ కానీ పెట్టడం కూడా కొంచెం బాగానే ఉంది. మేబీ 5కి 3 ఇవ్వచ్చు. పూరి ఏదైనా డైరెక్షన్ చాలా ఫాస్ట్గా తీస్తాడు. అది హిట్ అయినా అవ్వచ్చు, ఫ్లాప్ అయినా అవ్వచ్చు. ఎక్స్పెక్ట్ చేసుకునే వచ్చాం, బట్ యావరేజ్ అని చెప్పుకోవాలి. మూవీ యావరేజ్. కొన్ని ఎమోషన్ అంటే స్మార్ట్ శంకర్తో పోలిస్తే యావరేజ్. డిసప్పాయింట్మెంట్ అంటే స్మార్ట్ శంకర్లో మనం కొన్ని చూసాము, యాక్షన్ కానీ నవ్వింది కానీ కొంచెం ఓవర్ అనిపించింది. అంత అనిపించలేదు. ఆలీ కామెడీ కొంచెం బాగుంది కానీ స్మార్ట్ శంకర్తో పోలిస్తే యావరేజ్, అంత లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన 2012-13 టైంలో మనం ఏ సినిమా చూసుకున్నా బ్రహ్మానందం గారు కానీ ఆలీ గారు కానీ ఇంకా ఏ కమీడియన్ కానీ ఎంటర్ దగ్గర నుంచి ఎండ్ వరకు బాగా నవ్వుకుంటాం కదా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేయలేదు అది. కానీ ఈ సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్ త్రూ అవుట్ ఫుల్ ఎంజాయ్ చేశా, చాలా బాగుంది. అలాగే స్టెప్స్ కానీ మ్యూజిక్ కానీ అబ్బా సూపర్. నాకు నిజంగా ఈరోజు స్వాతంత్రం మన అందరికీ వచ్చింది, ఇండియాకి వచ్చింది. కానీ పూరి జగన్నాథ్ గారికి ఈ సినిమాతో మంచి డబ్బులు కూడా వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. అక్కడ 2 హీరోయిన్లు కాబట్టి ఇక్కడ ఒకే హీరోయిన్, ఐటమ్ సాంగ్ ఈవిడే, అన్నీ ఈవిడే అని చెప్పి హీరోయిన్ పక్కన పెట్టేస్తే డైలాగ్స్ పరంగా, యాక్షన్ పరంగా, అలాగే ఫైట్స్ కూడా సూపర్ ఉన్నాయి. నా 6-7 ఫైట్స్ ఉన్నాయి. మిస్టర్ బజ్జీలో అన్ని ఫైట్స్ లేవు, మళ్ళీ 3-2 ఉన్నాయి. నేను అనుకున్నా అంటే సంజయ్ దత్ గారు అంత హైట్ ఉంటారు, అలా ఉంటారు. ఈ మన రామ్ గారు ఏమో కొంచెం తక్కువ ఉంటారు, ఆపోజిట్ అవుద్దా అనుకున్నా కానీ బాగుంది, బాగా చేశారు. అంటే ఫైట్ అనేది కొట్టుకునే పరంగా కాకుండా మాటల పరంగా ఇచ్చారు పూరి గారు. పూరి గారు తెలివి అది అనమాట. ఆపోజిట్ అవసరం లేదు, నేను మాటల పరంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఆ చిప్ పాయింట్ ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు, అర్థమైపోయింది. సంజయ్ గారు చిప్ అనేది ఈయనకి పెడతారు, కానీ అది ఎలా పెడతారనేది మన సినిమాలో చూస్తేనే అర్థం చేసుకోగలం. ప్యాన్ ఇండియా కాదు కానీ నార్మల్గా బాలీవుడ్లో అట్లా ఏమన్నా ఇంపాక్ట్ ఉన్నది. ప్యాన్ ఇండియా అంత స్టోరీ ఉంది. అమ్మ సెంటిమెంట్ కదా, అమ్మ సెంటిమెంట్ ఎవరికైనా అమ్మే కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంది. నేను 5 వేస్తాను, నాకు బాగా నచ్చింది. ఫుల్ మీల్స్ అంటే నేను పూరి జగన్నాథ్ గారిని ఎలా అయితే ఊహించుకుని వచ్చానో అది నాకు కనిపించింది ఈ సినిమాలో. నాకు ఐ లవ్ పూరి గారు, సూపర్. పిల్లలు కాకుండా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు వస్తే చాలు, సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే స్మార్ట్ ఇష్టపచ్చాను కానీ స్మార్ట్ ఫైట్లు ఓవర్మాస్, ఆయన స్లాంగ్ సూపర్. ఆ స్లాంగ్ గురించి అని వెళ్ళొచ్చు సినిమాకి. ఫైట్లు కానీ, డ్యాన్స్ కానీ, తర్వాత యాక్టింగ్ కానీ చాలా బాగుందన్న. డబుల్ స్మార్ట్ బాగుంది. నేనైతే 3 ఇస్తాను స్మార్ట్కి. 3.5. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.